ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. అయితే 15,000 పూచికత్తు ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ పై బెయిల్ మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని 8 సార్లు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ మెజిస్ట్రేటియట్ కోర్టుకు వెళ్లింది. దీంతో మార్చి 16న తమ ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఇవాళ అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు కేజ్రీవాల్. అనంతరం 15,000 బాండ్, 1,00,000 పూచికత్తుతో కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ దొరికింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ. అయితే రౌస్ అవెన్యూ కోర్టు 15,000 పూచికత్తు, ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ పై బెయిల్ మంజూరు చేసింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సంజన. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అంటే నిన్న ఏదైతే కవిత అరెస్టు జరగడం, దాని చుట్టూ రాజకీయాలు, ఆ తర్వాత ఆమెను ఢిల్లీకి తరలించడం, ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడం, ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్ననే అంటే ఈడీ మరోసారి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అప్పటికే ఆయన పిటిషన్ వేశారు, ఖచ్చితంగా స్టే విధించాలని. కాకపోతే రౌస్ అవెన్యూ కోర్టు స్టే విధించడానికి నిరాకరించడంతో ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు బెయిల్కు మంజూరుకు ఆయన అప్లై చేసుకోవడం కావచ్చు, దానికి సంబంధించి కోర్టు అంగీకారం తెలిపినట్లుగా కూడా భావించవచ్చు సంజన. అంటే ప్రధానంగా 15,000 రూపాయల పూచీకత్తుతో మరో ₹1,00,000 డిపాజిట్తో ఆయనకైతే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఢిల్లీ ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి గత అనేక రోజులుగా మిగిలిన వాళ్ళ పేర్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇప్పటికే 8 సార్లు నోటీసులు జారీ చేసింది ఈడీ సంజన. అయితే 8 సార్లలో ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు కావచ్చు, లేకపోతే ఈడీ అధికారుల ముందు హాజరు కాలేదు. అయితే ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఒకవేళ హాజరు కాకపోతే ఈడీ చర్యలు తీసుకుని డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తుందా అనేటువంటి ఒక నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారని చెప్పుకోవాలి. అయితే వెంటనే కోర్టు అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సంజన. అయితే ఒకవైపు కవితకు సంబంధించి కూడా కొంత విచారణ దర్యాప్తు వేగవంతంగానే జరుగుతోంది. అంటే ఇప్పటికే ఆమెను కోర్టుకు కూడా హాజరుపరిచినట్లుగా తెలుస్తోంది. అయితే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ముందస్తు బెయిల్ రావడంతో అటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి సంజన. ఎస్ విజయ్, అయితే అనంతరం 15,000 బాండ్, 1,00,000 పూచికత్తుతో కేజ్రీవాల్ కు కూడా బెయిల్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, అంటే బెయిల్కి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి ఆయన అప్లై చేసుకున్న వెంటనే కోర్టు అయితే అంగీకరించింది. అంటే ఆయన మొదటిసారిగా కోర్టుకు హాజరు కావడం ఈ కేసు మొత్తంలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు పెద్దగా ఆలోచించలేదని చెప్పుకోవాలి. అయితే 15,000 రూపాయల పూచికత్తుతో మరో ₹1,00,000 బాండ్ తోటి ఆయనకు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. అంటే విదేశాలకు వెళ్ళకూడదని కావచ్చు, ఇతర నియమ నిబంధనలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా ఈ కేసు చుట్టూ ఆయన పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. ఇటు సౌత్ గ్రూప్ కాకుండా అంటే ఇప్పటికే సంజన ఈ కేసు మొత్తంలో 13 మంది అరెస్ట్ అయ్యారు. నిన్న కవిత అరెస్టుతో కలిపి మొత్తంగా 13 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా ఈ కేసు ఒకవేళ నమోదై ఆయన కూడా అరెస్ట్ అయితే పూర్తి స్థాయిలో ఆయన 14వ వ్యక్తి అవుతారు. అయితే ఇదంతా జరగకముందే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం, ఖచ్చితంగా ఆయనకు బెయిల్ మంజూరు కావడం అయితే అటు ఢిల్లీ వర్గాల్లో అంటే వారి పార్టీ వర్గాల్లో మాత్రం కొంత ఆనందోత్సాహాలు నింపిందని చెప్పుకోవాలి. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టే దేశ రాజకీయాలు ప్రస్తుతం అయితే తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. తెలంగాణ కూడా అంటే తెలంగాణలో మాజీ సీఎం కూతురైనటువంటి కవిత, మాజీ ఎంపీ కవితను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ఈరోజు కోర్టు ఎదుట ఢిల్లీ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు కావడం, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడం, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టే దేశ రాజకీయాలు ఎక్కువగా తిరుగుతున్నాయని భావించవచ్చు సంజన. మొత్తంగా అయితే 15,000 రూపాయల పూచికత్తుతో ₹1,00,000 బాండ్ తోటి ఆయనకి ఢిల్లీ కోర్టు అంటే ఢిల్లీ అవెన్యూ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విజయ్.